శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో 2025లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. 2025లో మేషరాశి వారి ఫలితాలు. 2025లో మార్చి 29 నుండి శని 12వ ఇంట సంచరిస్తాడు. అంటే ఏలినాటి శని మొదలవుతుంది మేషరాశి వారికి. వచ్చే సంవత్సరం 2025 మార్చి 29 నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. అది కూడా శని లోహమూర్తిత్వం పొంది 12వ ఇంట సంచరిస్తున్నాడు. ఇది కొద్దిగా పెయిన్ఫుల్ విషయము. ఇక గురుడు వచ్చే సంవత్సరం అంటే 2025 నుండి మే 14 నుండి 3వ ఇంట లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. రాహు మే 18 లోహమూర్తిత్వం పొంది 11వ ఇంట క్షమించాలి తామ్రమూర్తిత్వం పొంది 11వ ఇంట సంచరిస్తున్నాడు. సో శనికి లోహమూర్తిత్వం వచ్చింది, గురుడికి లోహమూర్తిత్వం, రాహుకి తామ్రమూర్తిత్వం. శని ఏలినాటి శని మొదలవుతుంది మేషరాశి వారికి. గురుడు 3వ ఇంట్లో సంచరిస్తాడు, రాహు 11వ ఇంట్లో సంచరిస్తాడు. సో దీనివల్ల ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు అనేది చూసుకుంటే శని అనుకూలంగా లేదనే చెప్పాలి. ఏలినాటి శని ప్రభావం మార్చి 29 అంటే ఏప్రిల్ నుంచి అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. గురుగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉంది, రాహుగ్రహం కొంత అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల చేయు ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతాయి. ఎక్కువగా వృధా శ్రమ ఎక్కువగా ఉంటుంది, అధిక ధన వ్యయం కలుగుతూ ఉంటుంది, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది, రుణ బాధలు కూడా ఉంటాయి. శారీరక శ్రమ అంటే శరీరం అలిసిపోతూ ఉంటుంది ఎక్కువగా. శారీరక శ్రమ, నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి సమస్య అంటే నిద్ర పట్టకపోవడం, లేదా నిద్రపోదాం అనుకున్న పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర లేటుగా పడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, నిద్ర చాలా లేటుగా ఉంటుంది. అంటే చాలా లేటుగా పడుకుంటారు, రాత్రి 1 గంటకో 2 పడుకుంటారు, మళ్ళీ ఉదయాన్నే లేవాల్సి వస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మేషరాశి వారికి. ఉద్యోగంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, అధికారుల మన్నన తగ్గిపోతుందని చెప్పచ్చు. వీళ్ళు ఎంత కృషి చేసినప్పటికీ ఓకే చేసావులే అనేలా ఉంటుంది. అధికారుల యొక్క మన్నన, వాళ్ళ యొక్క ప్రశంసలు తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. ఈ శని అనుకూలత లేకపోవడం వల్ల గురుడు కొంతవరకు అనుకూలంగా ఉన్నది, కొంత పాజిటివ్ ఫలితాలు కలిగినప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వలన చేయు ప్రయత్నాల్లో డిలే ఎక్కువగా ఉంటుంది. అంటే రిజల్ట్ రావాల్సిన టైంకి రాదు, చాలా లేటుగా వస్తూ ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దానివల్ల వృధాశ్రమ, ధన వ్యయం కలుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి 2025లో. అప్పు యొక్క బాధలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి, నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక కొంతవరకు గురుడు అనుకూలంగా ఉన్నందుకు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నించే వారికి, లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ప్రమోషన్లు దక్కుతాయి, కొత్త ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. కానీ అవి అత్యంత ఆనందకరంగా ఉండవు. కొంతవరకు ఓకే పర్వాలేదు, గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం చూసేవారికి నామమాత్రపు ప్రమోషన్ అనేది దక్కుతూ ఉంటుంది. అది కూడా డిలే అయ్యి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ప్రమోషన్ అనేది ఇస్తూ ఉంటారు. సెప్టెంబర్లోనూ ఆగస్ట్ తర్వాత అలా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గురుడు అనుకూలంగా ఉన్న శని అనుకూలత లేకపోవడం వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల రావాల్సిన ఫలితాలు డిలే అవుతూ ఉంటాయి. వచ్చినప్పటివి కూడా అత్యంత ఆనందకరంగా ఉండవు, నామమాత్రంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. అవివాహితులకి అధిక శ్రమ తర్వాత వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, ఎప్పటికో ఒక సంబంధం కుదురుతుంది, ఖచ్చితంగా వివాహం అయితే అవుతుంది. అధిక ప్రయత్నాల తర్వాత వివాహం అనేది జరుగుతుంది. అవివాహితులకి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, అనవసర ప్రయాణాలు లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మేషరాశి వారికి. ధనలాభాలు చాలా సామాన్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 2025లో వీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా చెప్పుకోదగ్గ అంశము. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది, ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2025లో మేషరాశి వారు ధనలాభాలు కూడా చాలా సామాన్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనికి గురుడికి ఇద్దరికి లోహమూర్తిత్వం వచ్చింది. ఇక రాహుగ్రహం వలన కూడా కొంతవరకు అనుకూల ఫలితాలు కలిగినప్పటికీ డిలేడ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారికి కొంతవరకు ధనలాభాలు, ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి అనుకున్నంత లాభాలు కాకపోయినా కొంతమేర ధనలాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి 2025లో మేషరాశి వారికి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కొంతవరకు సామాన్య ధనలాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి.
ఉద్యోగస్తులకి నామమాత్రపు ఇంక్రిమెంట్, అంటే సాధారణంగా 5,000 పెరుగుతుంది, 6,000 పెరుగుతుందంటే ఈసారి 3,000 పెరగచ్చు, లేదా ప్రతి ఏడాది 10,000 పెరుగుతుందంటే ఈసారి ఒక 7,000 పెరుగుతుంది. కొంత తక్కువదల అనేది ఉంటుంది. మేషరాశి వారికి సంపూర్ణ ఆనందాన్ని పొందలేకపోతారు. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కాస్త జాప్యం తర్వాత ప్రేమ వివాహాలు అనేవి సఫలీకృతం అవుతాయి. కానీ కొంత అలజడి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దలు ఒప్పుకోకపోవడం, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరగడము, కొంత అలజడి వాతావరణం తర్వాత ప్రేమ వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రేమించుకునే వారికి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవారికి సామాన్య లాభాలు, ఎక్కువ ధన లాభాలు ఉండవు. సో మరి వీళ్ళకి చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే, గురుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు, రాహు పర్వాలేదు బాగానే ఉన్నాడు. ముఖ్యంగా శని, ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే 7 శనివారాలు కంటిన్యూగా తైలాభిషేకం చేయించుకోవడం, లేదా శనికి జపం చేయించుకోవడం. 7 శనివారాలు వరుసగా వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడం, లేదా శనికి జపం చేయించుకోవడం. జపం చేయించుకుంటే చాలా ఉత్తమము. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కొంతవరకు నెగటివిటీని తగ్గించుకోవచ్చు. శని నుంచి వచ్చేటటువంటి జాప్యాన్ని, నెగిటివ్ ఎఫెక్ట్ని కొంత తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.